నేను మొన్నటి రోజున వచ్చి చూస్తే ఆ పత్రిక ఆ మాటలు ఈ భారతి ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావగారు అంటే అంత ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపాటు వచ్చింది? ఐఎమ్ సారీ, కానీ చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే, ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని వచ్చి అవమానపరచడం, ఇంతే. ఎందుకంటే ఏముంటుంది అందులో? లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద వాళ్ళ ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం. మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని అవన్నీ కాదు కదా ఇప్పుడు, అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ అతనికి ఆలోచన ఉంటే, అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే, అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ వ్యక్తులతో మాట్లాడాం. ఆ రోజు మీరే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈ విమర్శలు చేయడం? అసలు ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చెప్పులు జరుగుతాయటని. ఏమో ఆయన తర్వాత కాపాడుకోవడానికి. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే, నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర్ గారిని అందుకు ఆయన ఎప్పుడు నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటి సార్? అసలు ఎప్పుడు ఒక చర్చకి దారి తీస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేవి ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. నేను ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రేపు ఉదయం. అది అవునా కాదా, అబద్ధమా నిజమని మనం ఎవరి మనశాస్త్ర వాళ్ళది. ఇంకా నేనన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని నేను. ఎప్పుడు ప్రతిపాదించి మొదటి రోజు నాడు ఫస్ట్ డిస్కషన్, మా డిస్కషన్లో అందరూ బతిగా ఉన్నాం కదా, ఎవరు ఇక్కడేమి చనిపోలేదు. కానీ ఎందుకు ఇలాంటి పనికిరాని మాటలు, పనికి వచ్చినవి
ఎవరికి ఎత్తి ఎవరైనా